ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారన్నారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించామన్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీ చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తారట. ఏ లెక్కన ఇస్తున్నారో తనకు అర్థమవడం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. దానికి ఏమో కొత్త రూల్ పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు ఆ రూల్. ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఏ ఇయర్ అంటే ఎప్పటి నుంచి తీసుకున్నారు, ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయర్ 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులని పెట్టింది. మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైతలేదు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా 20 రోజులే పనిచేయాలంటారు. 19 రోజులు పనిచేసిన రానా ఎందుకు రారు? ఏం భూమి, వాళ్ళకి గుంట భూమి లేదు, పని చేయలే, అప్పుడు దాకారణం ఉంది, హాస్పిటల్ పనిచేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నేను ఇంద్రం ఇలా నీకు ఇవ్వమంటే ఒకటి రాదు అంటే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా? అది తప్పు. గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యాహ్నం మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు అన్నారు. మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చినా అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చాయని ఒక్కరు కూడా తెచ్చుకోవట్లేదు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, అసలు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడడం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సందీప్, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి సంచలనంగా మారింది. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా రాజకీయంగా కూడా సొంత పార్టీ నేతల్ని ఇటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగానే ఆయన మాట్లాడుతున్న తీరు ఇటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి నిన్న చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన సంబంధించి ఏదైతే 4 పథకాల ప్రారంభానికి సంబంధించి అక్కడ ఆయన పాల్గొనడం జరిగింది. ఆ గ్రామంలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు ఏదైతే పథకాలకు సంబంధించి బాండ్లను కూడా అందజేయడం జరిగింది. అయితే అదే మసీదుగూడానికి సంబంధించి కూడా ఆ గ్రామంలో ఇందిరమ్మ భరోసాకు సంబంధించి ఏదైతే రైతు కూలీలకు సంబంధించి 12,000 ప్రభుత్వం ఇచ్చే పథకం ఏదైతే ఉంటుందో ఆ పథకానికి సంబంధించి 21 రోజుల ఉపాధి హామీ పనులు కూలీ పనులకు పోయిన వారికే ఈ అర్హత ఉంటుందని ప్రభుత్వం ఏ విధంగా ఈ లెక్క తీసుకుంది? అంటే 19 రోజులు చేసిన వారికి ఈ పథకం వర్తించదా? అసలు ఈ నిబంధన ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు? అలా అయితే అసలు భూమి లేని రైతులు చాలా మంది ఉన్నారు, కూలీలు కూడా ఉన్నారు, వారందరికీ ఈ పథకం ఎలా అందుతుంది? దీనిపైన ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎవరు చెప్పారంటూ కూడా ఆయన అధికారులను నిలదీసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి విడతలో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా వేయడం జరిగింది. తర్వాత మాత్రం ఇంకొక నెక్స్ట్ రబీ సీజన్ సంబంధించి కూడా గత రబీ సీజన్ సంబంధించి కావచ్చు,
లేదంటే మిగతా ఖరీఫ్ సీజన్ సంబంధించి ఒక కారుకు సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టామని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వానికి సంబంధించి పథకాలు అమల్లో జాప్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడే పథకాలకు సంబంధించి రైతు బంధు గాని రైతు భరోసా సంబంధించి గాని మంచిగా వచ్చేది అనేది జనాలు అనుకుంటున్నారు. ఈ ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించిన సమయంలో కూడా ప్రజలంతా కూడా తిడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు అంటే మంత్రి పదవి దక్కే అవకాశం లేదు అనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా? సందీప్, అది కూడా చర్చకు దారి తీస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అదే చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. ఎట్లాగూ మంత్రి పదవి ఆశించినప్పటికీ ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయినా కూడా మంత్రి పదవి రాకపోవడం, రేపు మాపు అంటూ కూడా కాలయాపన చేస్తుండడంతో ఇక మంత్రి పదవి వస్తుందో రాదో అనే సందిగ్ధంలో కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆయన అనుచరులు కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్న పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో సొంత పార్టీ ప్రభుత్వం రెండు పార్టీ పైన ప్రభుత్వం పైన ఆయన చేసిన వ్యాఖ్యలతోటి ఇక మంత్రి పదవి రాదనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా ప్రచారం సాగుతుంది. కానీ మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందంటూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు, ఆ మంత్రివర్గ విస్తరణ జరిగితే సామాజిక వర్గాల పరంగా దక్కే అవకాశం ఉందా లేదంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రి పదవులు ఉన్నాయి, అయినా కూడా 3వ మంత్రి పదవి ఇస్తారా ఇయ్యారా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఇప్పటి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందంటూ, పాలనే మంచిగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా పథకాల అమలు తీరు బాగలేదంటూ కూడా గ్రామాల్లో ప్రజలు తిడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కడం లేదు, రాదు అనే కారణంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ నాయకులలో చర్చ సాగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పథకాలను మాత్రం అర్హులైన వారికి ఖచ్చితంగా అందిస్తాము, అప్పులు తెచ్చైనా కూడా. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే విపక్షాలకి అస్త్రంగా మరి అవకాశం లేదా? అంటే 100% రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా భారీగా వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. అసలు పథకాలు ఎలా పెట్టారు, వాటి నిబంధనలను ఎవరు నిర్ణయించారు, ఎందుకు నిర్ణయించారు, ఇలాంటి పథకాలు చెప్పే ముందు వాటి నిబంధనలను పెట్టే ముందు కూడా ఆలోచించి పెట్టాలి, అర్హులైన వారికి దక్కడం లేదు, అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఇప్పుడు అదే అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పథకాల 6 గ్యారంటీలు అమలు పైన కూడా రోజువారీగా కూడా వాళ్ళు కొన్ని ధర్నా కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీకి మాత్రం ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అనడానికి కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా బలాన్ని చేకూర్చే విధంగా ఉండడంతో ఇదే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలనే ఈ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికే ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఇతర కార్యక్రమాల్లో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంతో రాదు అనే కారణంతో ఇలా చేస్తున్నారా, లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా అనే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది కూడా కొంతమేర ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి 2 రోజుల వ్యవధిలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపినాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి
2 రోజుల క్రితమే నాకు సంవత్సరంన్నర క్రితమే మంత్రి పదవి ఆఫర్ ఉండే, కానీ నేను వెళ్ళలేదు, పార్టీ మాట ఇస్తారన్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సొంత ప్రభుత్వాన్ని తిడుతున్నారు, పథకాల అమలు తీరు బాగలేదు, నిబంధనలు సరిగ్గా లేవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రభుత్వం మాత్రం ఇరకాటంలో పడిందని చెప్పవచ్చు. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరి ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందా, ఆయన వ్యాఖ్యల తీరుని ఖండిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ జానయ్య.